ఒక మనిషి జీవితంలో అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకునే సమయంలో ఒక్క సంఘటన అతని ప్రపంచాన్నే తలకిందులు చేస్తే ఎలా ఉంటుంది? ఒక తండ్రి తన కూతురి కోసం ఎంతవరకైనా వెళ్ళగలడా? చట్టం న్యాయం చేయలేకపోతే ఆ తండ్రి ఏం చేశాడు? ఇలాంటి గుండెను తాకే కథతో వచ్చిన సినిమానే 'పెట్రియేటే'. అయితే ఈ మూవీ కథేంటి? సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఈ మూవీలో హీరో ఒక సాధారణ మనిషి. తన భార్య, పిల్లలతో హ్యాపీగా జీవిస్తుంటాడు. కానీ ఊహించని విధంగా అతని చిన్న కూతురి జీవితంలో ఒక దారుణం జరుగుతుంది. ఆ సంఘటనతో అతని కుటుంబం మొత్తం కుదేలైపోతుంది. నేరం చేసిన వాళ్ళను పోలీసులు పట్టుకున్నా కోర్టులో వాళ్ళకి సరైన శిక్ష పడదు. దీంతో హీరో పూర్తిగా విరిగిపోతాడు. తన కూతురికి న్యాయం జరగలేదనే బాధ అతనిలో కోపంగా మారుతుంది. అక్కడి నుంచి అతను తీసుకునే నిర్ణయాలు కథని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఒక సాధారణ తండ్రి ఎలా మారాడు? అతను చేసిన పని కరెక్టా? తప్పా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మూవీలో ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా తండ్రి బాధని చూపించిన సీన్స్ చాలా నేచురల్గా అనిపిస్తాయి. హీరో యాక్టింగ్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. కొన్ని చోట్ల మూవీ కాస్త నెమ్మదిగా అనిపించినా ఎమోషనల్ సీన్స్, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోనే ఉంచుతాయి. చివరిగా చెప్పాలంటే ఇది కేవలం ప్రతీకారం కథ కాదు, ఒక తండ్రి ప్రేమ ఎంత బలంగా ఉంటుందో చూపించే సినిమా. ఎమోషనల్ డ్రామాలు, ఉత్కంఠభరిత కథలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ చివర్లో వచ్చే ముగింపు కూడా బాగానే ఆకట్టుకుంటుంది. హీరో చేసిన పోరాటం చూసిన తర్వాత అతనిపై గౌరవం కలగకుండా ఉండదు. మొత్తంగా చూస్తే పెట్రియేటివ్ మూవీ భావోద్వేగాలతో కూడిన ఉత్కంఠభరితమైన సినిమా. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.